హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఒక లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ నుంచి స్ట్రీమ్ ఏపీఐ యూజ్ చేసి హైయెస్ట్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే ఒక చిన్న ప్రోగ్రామ్ని చూద్దాం. ఇది మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో స్ట్రీమ్ ఏపీఐ స్టార్ట్ చేయడానికి ముందు అంటే స్ట్రీమ్ ఏపీఐలో క్వశ్చన్ స్టార్ట్ చేయడానికి ముందు ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ అనమాట. సో వీ హ్యావ్ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్. ఈ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ నుంచి మనం హైయెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను ఇంటీజర్స్తో. సో నేనేం చేస్తానంటే ఆ లిస్ట్ మీద స్ట్రీమ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో నౌ మనకు స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది. దీని నుంచి ఏం చేస్తానంటే ఈ స్ట్రీమ్ మీద షార్టెడ్ మెథడ్ని కాల్ చేస్తాను. షార్టెడ్ మెథడ్ లోపల మనం కంపారేటర్ని పాస్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఈ షార్టెడ్ మెథడ్ అనేది ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ని షార్ట్ చేస్తుంది. దేని బేస్ చేసుకోనంటే మనం ఇక్కడ పాస్ చేసే కంపారేటర్ మీద బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపారేటర్ డాట్ రివర్స్ ఆర్డర్ అన్నాను. సో ఇది ఏం చేస్తుందంటే ఆ లిస్ట్ ఆఫ్ ఇంటిజర్స్ని ఎలా చెప్పాలి, డిసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటుంది? హైయెస్ట్ నెంబర్ ఉంటుంది. సెకండ్ ఎలిమెంట్ ఏముంటుంది? దాని తర్వాత హైయెస్ట్. సో ఇవి నేనేం చేస్తున్నాను అంటే డిసెండింగ్ ఆర్డర్లో షార్టింగ్ చేస్తున్నాను. అలా షార్ట్ చేసిన స్ట్రీమ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్ని గెట్ చేస్తే అదే ఆ ఎలిమెంట్ హైయెస్ట్ నెంబర్ అనమాట. ఓకే, సో నేను దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. అయితే ఇది రిటర్న్ చేసేది ఆప్షనల్. సో కాబట్టి నేను ఆప్షనల్ క్రియేట్ చేసుకుంటాను. రిటర్న్ చేసేది ఇంటీజర్ టైప్ వాల్యూ కాబట్టి నేను ఇంటీజర్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఇంటీజర్ మెన్షన్ చేశాను అండ్ సమ్ హైయెస్ట్ నెంబర్ అని ఇస్తాను లేదా లార్జ్ నెంబర్. ఇక్కడ ఆప్షనల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. సో నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓవరాల్గా లిస్ట్ మీద స్ట్రీమ్ మెథడ్ అప్లై చేస్తాం. మనకు స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తుంది. ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ షార్ట్ చేస్తున్నాము. ఎలా షార్ట్ చేస్తాం అంటే ఇక్కడ మెన్షన్ చేసిన కంపారేటర్, ఐ మీన్ రివర్స్ ఆర్డర్లో షార్ట్ చేయమని మెన్షన్ చేసాము. సో రివర్స్ ఆర్డర్లో షార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి హైయెస్ట్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది. సో ఫైండ్ ఫస్ట్ అని కాల్ చేశాను. సో దాన్ని తీసుకొచ్చి నేను లార్జ్ నెంబర్ అనే దాంట్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ మనకు ఆప్షన్లో యూజ్ చేయడం తెలిసిందే. ఫస్ట్ ఏం చేస్తామంటే ఆప్షన్లో ఎలిమెంట్, ఐ మీన్ ఎంటీయా కదా చెక్ చేసుకుంటాం. అసలు ఎలిమెంట్ ఉందా లేదా అని. ఇన్ కేస్ ఉంటే దాన్ని మనం ప్రింట్ చేసుకుంటాం. సో నేను ఆ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నాను. లెట్స్ సి, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇట్స్ ఎ స్మాల్ అండ్ సింపుల్ ప్రోగ్రామ్, జస్ట్ ఫైండింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్. చాలా అప్రోచెస్ ఉన్నాయి, చాలా వేస్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి. నేను ఈ వేని ఎందుకు ఈ అప్రోచ్ని ఎందుకు తీసుకున్నానంటే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, ఐ మీన్ నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ తెలిసింది, లార్జెస్ట్. సపోజ్ నాకు సెకండ్ హైయెస్ట్ కావాలి. సెకండ్ హైయెస్ట్ అంటే ఈ లిస్ట్లో ఉండేది అన్నిటికంటే హైయెస్ట్ 6, సెకండ్ హైయెస్ట్ అంటే 5. సో నేను ఇప్పుడు సెకండ్ హైయెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే సేమ్ మళ్ళీ అదే లిస్ట్ మీద స్ట్రీమ్ మెథడ్ కాల్ చేశాను. కాల్ చేసి అగైన్ షార్టెడ్, సేమ్ అదే మరి ఇది షార్ట్ చేస్తుంది. ఇక్కడ షార్ట్ చేసి దేని బేస్ స్టార్ట్ చేయాలో అది చెప్తాము. కంపారేటర్ డాట్ ఓకే రివర్స్ ఆర్డర్. సో ఇదేం చేస్తుంది, డిసెండింగ్ ఆర్డర్లో ఆ ఎలిమెంట్స్ని షార్ట్ చేసి మనకు ఒక స్ట్రీమ్ ఇస్తుంది. దాంట్లో ఫస్ట్ ఉండేది హైయెస్ట్, సెకండ్ ఉండేది లిస్ట్, ఐ మీన్ ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఏముంటుంది, అన్నిటికంటే పెద్దది. నెక్స్ట్ వచ్చి దానికంటే దానికంటే చిన్నది, రిమైనింగ్ వాటికంటే పెద్దది, సెకండ్ హైయెస్ట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, సెకండ్ హైయెస్ట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోకూడదు. నేను ఇప్పుడు ఏం చేయాలి, స్కిప్ చేయాలి. ఎన్ని స్కిప్ చేయాలి, నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఒకటి స్కిప్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఆ స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఉండేది ఏంది, అన్నిటికంటే హైయెస్ట్. సెకండ్ ఉండేది సెకండ్ హైయెస్ట్, డిసెండింగ్ ఆర్డర్లో స్టార్టింగ్ జరిగిన తర్వాత. నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ని స్కిప్ చేస్తున్నాను, సెకండ్ ఎలిమెంట్ని గెట్ చేసుకుంటున్నాను. సో ఇది అగైన్ నా ఆప్షనల్ వాల్యూని మనం రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే సెకండ్ లార్జ్ అని పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ ఇదే లాజిక్
ఇది కామెంట్ చేయొద్దు. సో మనకు లిస్ట్ ఆఫ్ నెంబర్స్ దాని మీద స్ట్రీమ్ మెథడ్ కాల్ చేసాను. స్ట్రీమ్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి. దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. స్టార్టింగ్ చేయడానికి ఏం బేసిస్ మీద స్టార్ట్ చేయాలో కంపారిటర్ ఇక్కడ డిఫైన్ చేశాను. సో రివర్స్ ఆర్డర్ కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో స్టార్ట్ అవుతుంది. నాకు సెకండ్ హైయెస్ట్ కావాలి కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి అన్నిటికంటే హైయెస్ట్ ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేయడానికి ఎన్ని ఎలిమెంట్స్ స్కిప్ చేయాలో దాన్ని నేను మెన్షన్ చేశాను. ఒక ఎలిమెంట్ స్కిప్ చేస్తే చాలు, నాకు సెకండ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి. సో స్కిప్ చేశాను. ఆ తర్వాత ఇంకో స్ట్రీమ్ వస్తుంది, దాంట్లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ 5 రావాలి, ఎందుకంటే ఆ లిస్ట్లో సెకండ్ హైయెస్ట్ 5 కాబట్టి 5. సో ఈ విధంగా నేను ఈ షార్టెడ్ అనే మెథడ్ యూజ్ చేసుకుని దాని లోపల కంపారేటర్ డిఫైన్ చేసి, ఐ మీన్ పారామీటర్గా పాస్ చేసి, ఎందుకు ఈ అప్రోచ్ యూజ్ చేశానంటే సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ మనకి ఎన్ని కావాలో అలా ఎన్నో హైయెస్ట్ కావాలో అన్ని హైయెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఈ అప్రోచ్ ఫాలో అయ్యాను. ఇంకా చాలా ఉన్నాయి, రెడ్యూస్ యూజ్ చేయడం, ఇంకా చాలా చాలా అప్రోచెస్ ఉన్నాయి, మ్యాక్స్ మెథడ్ యూజ్ చేయడం. సో ఆ విధంగా మనం హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది సింపుల్ వే అని ఆలోచించాను, ఎందుకంటే మనం షార్ట్ చేయాలనుకుంటున్నాము. షార్ట్ చేసేటప్పుడు ఏ బేసిస్ మీద షార్ట్ చేయాలి, అసెండింగ్గా, డిసెండింగ్గా, న్యాచురల్ అలా మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మనకు స్ట్రీమ్ వస్తుంది. ఆ స్ట్రీమ్ నుంచి మనకు ఎలిమెంట్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదా ఆ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఎన్ని స్కిప్ చేయాలంటే అన్ని స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో స్ట్రీమ్ వస్తుంది, మనకు వస్తుంది. స్కిప్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 స్కిప్ చేశానంటే ఫస్ట్ ఎలిమెంట్ కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్తో మనకు ఒక స్ట్రీమ్ వస్తుంది. దాని నుంచి ఫైండ్ ఫస్ట్ అని కాల్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్ 2 అన్నాను. సో స్ట్రీమ్లో ఉంటే 2 ఎలిమెంట్స్ స్కిప్ అయిపోతుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్తో మనకు ఒక కొత్త స్ట్రీమ్ వస్తుంది. దాని నుంచి ఫైండ్ ఫస్ట్ అన్నాను. సో అప్పుడు మనకు ఆ స్ట్రీమ్ నుంచి ఫస్ట్ ఎలిమెంట్, ఓవరాల్గా థర్డ్ ఎలిమెంట్, బట్ మనం స్కిప్ చేసిన తర్వాత వచ్చే స్ట్రీమ్లో ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఎందుకంటే స్కిప్ 2 ఇచ్చాం కాబట్టి, స్కిప్ 2 మీన్స్ ఇట్ విల్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్తో మనకు ఒక స్ట్రీమ్ వస్తుంది. థర్డ్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఒక స్ట్రీమ్ వస్తుంది. దాని నుంచి ఫైండ్ ఫస్ట్ అన్నాను కాబట్టి నాకు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఓవరాల్ థర్డ్ ఎలిమెంట్, బట్ స్కిప్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రీమ్లో ఫస్ట్ ఎలిమెంట్. సో ఈ విధంగా మనం స్ట్రీమ్ ఏపీ యూజ్ చేసి హైయెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు లిస్ట్ నుంచి, అలాగే సెకండ్ ఆర్ థర్డ్ అలా హైయెస్ట్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.